హలో అందరికీ వెల్కమ్ టు సాయి బుటిక్. ఈరోజు ఈ వీడియోలో మనకి కోటా డ్రెస్సెస్ అయితే చూపిస్తానమాట. చాలా రోజులు అయిపోయింది మనం వీడియో పెట్టక. అయితే ఈ రోజు నుంచి అయితే ప్రాపర్గా వీడియోస్ పెడతానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. అయితే మనకి ఆఫ్లైన్ ఏంటంటే ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉండడం వల్ల మనకి తెచ్చిన డ్రెస్సెస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయండి. చాలా వరకు అయితే చాలా అయిపోయాయి. మనకేంటంటే కొన్ని డ్రెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అన్ని మోడల్స్ అయితే లేవన్నమాట. కొన్ని మోడల్స్ అయితే దాదాపు అయిపోయాయి అనమాట. కోటా డ్రెస్సెస్ ఏంటంటే 5-6 డిజైన్స్ అయితే తెప్పించానండి. అవి అన్నీ కూడా కొన్ని 2 డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, 3 డిజైన్స్ అయితే అయిపోయాయి అనమాట. అవి 2 డిజైన్స్ కూడా అన్ని కూడా లేవండి. ఒక 8 డ్రెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అవి ఉన్నాయి మాత్రం మీకు వీడియో అయితే పెడుతున్నాను. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే డ్రెస్సెస్ అయితే చూపిస్తాను చూడండి. మనకి అవైలబుల్ ఉన్న డిజైన్స్ అయితే ఇవన్నమాట. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా. ఇది సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోటి అండ్ ఇలా ఫ్లవర్ డిజైన్ వైట్ కలర్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ అనమాట. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ డ్రెస్సెస్. ఈసారి లాస్ట్ టైం ఏంటంటే ఓన్లీ ప్రింట్స్ తెప్పించాను కదా, ఈసారి ఎంబ్రాయిడరీ వర్క్స్ తెప్పించాను. ఇది ఒక డిజైన్ అండి. ఇది ఒక డిజైన్ అనమాట. మీకు డిజైన్ అయితే ఇది ప్రాపర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, మొత్తం థ్రెడ్ తోటి కాంతా వర్క్ స్టైల్లో వర్క్ చేసింది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది మొత్తం కూడా కోటా డ్రెస్సెస్ మీద. అయితే డ్రెస్ చూడండి, ఇది మొత్తం కూడా ఫ్రంట్ టాప్ మాత్రం ఫ్రంట్ సైడ్ మొత్తం వర్క్ వస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ అయితే ప్లెయినే వస్తుందండి, ఫ్రంట్ సైడ్ మాత్రమే వర్క్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి ఇలా వర్క్ వస్తుంది అనమాట. ఓకేనా. దుప్పటా వచ్చేసరికి మనకి ఇలా హెవీగా ఉన్నప్పుడు దుప్పటా కొంచెం సింపుల్గా వస్తుంది. మనకి ఏంటంటే దుప్పటా చూడండి, దుప్పటా ఇలా వస్తుంది. అంటే బోర్డర్ ఇచ్చి మొత్తం దుప్పటా మొత్తం బుటీస్ ఇస్తారు. థ్రెడ్స్ తోటి ఇలా హ్యాంగింగ్స్ కూడా చేయించున్నారనమాట దుప్పటాకి. ఓకేనా. అంటే వీటిల్లో ఓన్లీ 5 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఆ 5 కలర్స్ అయితే మీకు పెడుతున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ దానిలో మనకి ఇప్పుడు మనం చూపించింది ఏంటంటే మీకు ఒరిజినల్ కలర్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే పీచ్ కలర్ అండి. ఇది వచ్చి గ్రీన్ కలర్. ఇవన్నీ కూడా రేడియం కలర్స్ అనమాట, డార్క్ కలర్స్ కాదు, రేడియం కలర్స్. మనకి లైనింగ్ ఏంటంటే డ్రెస్ స్టిచ్ చేయించుకునేటప్పుడు లైనింగ్ డార్క్ కలర్ వేయించుకుంటే డార్క్ కలర్ కనపడుతుంది, లైట్ కలర్ వేయించుకుంటే లైట్ కలర్ కనపడుతుంది. కాబట్టి కోటా డ్రెస్సెస్కి లైనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అది గ్రీన్ కలర్ కదా, రేడియం గ్రీన్. ఇది వచ్చి బేబీ పింక్ అండి. ఇది కరెక్ట్గా చెప్పాలంటే బేబీ పింక్. ఫస్ట్ చూపించింది పీచ్ కలరు, నెక్స్ట్ గ్రీన్ కలరు, ఇది పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ అనమాట, బేబీ పింక్ కలరు. నెక్స్ట్ వచ్చి ఎల్లో కలర్ అండి. అసలు ఎల్లో కలర్ అయితే ఎంత బాగుందో మీకు చూపిస్తున్నాం కదా, చూడండి ఒక్కసారి. ఎల్లో కలర్ అయితే చాలా బ్రైట్గా ఉందండి. ఎల్లో కలర్ లుక్ కూడా చాలా బాగుంటుంది. వేసుకుంటే కరెక్ట్ లైనింగ్ అని వేసుకుంటే డ్రెస్లు అనేది చాలా బాగుంటాయి. ఇవి కోటా డ్రెస్సెస్ అఫీషియల్గా ఉంటాయండి. మనకి ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువనే కానీ మన కోటా డ్రెస్ వేసుకుంటే అఫీషియల్ లుక్ అయితే కనపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకొక డిజైన్ కూడా చూపిస్తానన్నాను కదా, ఇదండి ఇంకొక డిజైను. ఇది చూడండి, మనకి నీట్గా తెలుస్తుంది కదా ఎంబ్రాయిడరీ వర్క్. అంటే సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోటి అండ్ వైట్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ చేస్తుంది ఇది ఎంబ్రాయిడరీ. మీకు సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోటి చేసినా కానీ ఎంత బాగా తెలుస్తుందో కదా. చూడండి, ఇది కూడా అంతే అండి. ఫ్రంట్ సైడ్ మొత్తం వర్క్ వస్తుంది, బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది. ఇవి కోటా డ్రెస్సెస్ అయితే సేమ్ అంతే ఉంటుంది. ఫ్రంట్ వర్క్ ఉంటుంది, బ్యాక్ ప్లెయిన్ అయితే ఉంటుంది. దీనికి దుప్పటా అయితే ఇంకొంచెం స్టైల్గా ఇచ్చారు. ఇది ఒక్కసారి చెక్ చేయండి. దుప్పటాకి ఏంటంటే కట్ వర్క్ ఇచ్చారనమాట. చూడండి, దుప్పటాకి కట్ వర్క్ ఇచ్చారు కదా. ఇదండి దుప్పటాకి కట్ వర్క్ ఇచ్చేసి, కట్ వర్క్ దగ్గర వర్క్ ఇచ్చేసి మొత్తం ఏంటంటే దుప్పటా అంతా బుటీస్ ఇచ్చేసారు ఇలాగా. దీనిలో ఏంటంటే ఓన్లీ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చి పింక్ కలర్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చి సీ గ్రీన్ కలర్ అనమాట. చూడండి, ఇది సీ గ్రీన్ కలరు. మీకు కలర్ అయితే అర్థమవుతుంది కదా. ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెప్పాలంటే సీ గ్రీన్ కలర్ అనమాట. చాలా బాగుందండి. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. వీటిల్లో కూడా వచ్చే 8 కలర్స్ దాకా, కాకపోతే అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయండి. చూడండి, ఇది దుపట్టా కూడా, ఇది కూడా అంతే సేమ్ కట్ వర్క్ వస్తుంది. ఓకేనా. అయితే ఇవి డ్రెస్సులు అన్నీ కూడా ఏంటంటే మనకి 1150 పడుతుందండి.
మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ఎవరికైనా కొరియర్ కావాలన్నా కొరియర్ చేస్తాం, ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కస్టమైజేషన్ చేసిస్తాం అనమాట. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తానండి. నా దగ్గర అయితే 2 మిషన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా, 2 మిషన్లు ఉన్నాయి. మీరు నేర్చుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే నేను పెట్టుకుంటానండి. నా హెల్పర్ కావాలి ఖచ్చితంగా. అయితే నేను నేర్పించి పెట్టుకోవడం అయితే అది ఇంపాసిబుల్, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. నేను నేర్పించడానికి నాకు వీలు కాదనమాట. అదే మీరు ఎవరైనా కానీ నేర్చుకొని ఉండి ఖాళీగా ఉంటే మాత్రం నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఓన్లీ నాకు మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవాళ్ళు మాత్రమే కావాలన్నమాట. నాకు హెల్పర్ అంటే అంతే అండి, వాళ్ళే మిషన్ మీద ఫ్రేమ్ సెట్ చేసుకొని దారాలు మాత్రం నేను డిజైన్స్ కానీ దారాలు కానీ అన్నీ నేను సెలెక్ట్ చేసి ఇస్తాను, వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీకేంటంటే మిషన్ మీద ఫ్రేమ్ సెట్ చేసుకొని ప్రాపర్గా వర్క్ చేసేవాళ్ళు కావాలి. వాళ్ళ టైమింగ్ని బట్టి నా టైమింగ్ని బట్టి నేను చెప్తాను. తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.